అంత షార్ప్ ఉందవా, ఫుల్ షార్ప్. పెద్దోళ్ళకి ఏముంటుందో అలా అంతా మాట్లాడుతున్నాడు. నిజం. ఎందుకు పోతారో ముత్తల మోకన్నా అడిగితే విద్యా బుద్ధిలో అడిగితే పోయి అడిగేస్తాం. ఎవరు చెప్పలేదు మేడం. నువ్వు ఈ పిల్లలతో పోయి ఆ నలభై కొట్టుకో, నీ కానీ మంకాయ కొట్టు, మళ్ళీ నీకు ఇస్తా, నాగమ్మ ఇస్తాను. శివమ్మ పెట్టాల, శివమ్మ శివమ్మ పెట్టాల. ఆడపిల్ల ఇచ్చేది శివమ్మ, బాగా గుర్తుపెట్టుకో. ఈ ముట్టి పట్టాలపల్లంతా తిరుగుతున్నావు, కులాయిపల్లి రంగాయలు ఇంత సన్న పాపయ్య తిరుగుతున్నావు. నీళ్లు కట్టిస్తామంటే బోర్ వేసిమంటే నీళ్ళు పట్టగిరి, బోర్ అంటే ఆడే వేయించింటే నీళ్ళు పడినాయి. బజ్జాగా ఒక 50 లక్షలు 60 లక్షలు పైన ఇండ్లు కట్టిస్తున్నారు. వాళ్ళు పిలుచుకోకుండా కూడా ఎప్పుడు బుద్ధ కొడితే అప్పుడు జీప్ వేసుకొని వాళ్ళ ఇంట్లోకి పోతావు, టెంకాయ తీసుకురాకుంటావు, టెంకాయ కొడతావు, మంచి నీళ్ళు కూడా తక్కువకున్నట్లు వస్తావు. వాళ్ళ ఇంట్లో గరగర తిరిగి వస్తావు. ఏమొచ్చినావు అంటే ఏమో నాకు తెలుసు, నేను వచ్చినాను అంతే. మళ్ళీ ఏమని చేత వచ్చి నాకేమొద్దు, నేను రావాలనుకున్నా వచ్చిన. సన్న పాప తిరుగుతావు వాళ్ళ ఇంట్లో పొగులు రై అని ఎప్పుడు బుద్ధి పుడుతుంది అప్పుడు లేదు, తిరుగుతూనే ఉంటావు. వాళ్ళు ఆ పొద్దు నుంచి 5-6 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాడు, ఆడిపోరా నీకు బాగా అవుతుంది, ఆడిపోరా అంటే మా మనిషి ఇంటికి లేదు. ఇట్లే ఏరే వాళ్ళు ఇండ్లు ఇడిచి ఏరే వాళ్ళు బాయిగర్లో ఉంటుంది. ఆడిపోరా బాగా అవుతుంది అంటే బాయ్ వాళ్ళ ఆయనని కోరుకొని వచ్చింది. ఆయనకు వచ్చి మా ఆయనకి బాగా అయింది. మళ్ళీ చిన్న పాప మాత్రం నాకు రూపంలో కనపడినాడు. నొప్పులు వచ్చి చికెన్ గునియా నొప్పులు వచ్చినట్లు పడిపోయింటే నిద్ర రాలేదు 20 రోజులైనా. పేట్లేసి ఏమే అట్లా కూర్చున్నావు, కూర్చో నేను కాళ్ళు ఎక్కదానిలేని కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకొని 3 వచ్చినారు. 3 రూపంలో అన్ని వచ్చి తెల్లారి కలిసి నొప్పులు లేకపోయినట్లు చేసి అయినోళ్ళే కావాలా అంటుండ్రి. నాకు తెలుసు అంటే అయినోళ్ళు ఎవరు లేరు, నువ్వే ఏమన్నా చూసుకోమని చెప్పి శుక్రవారం రాకొద్దు వచ్చినాను, బేసారు రాకొద్దే వీళ్ళు ఇంటికి ఇచ్చింది. వీళ్ళు ఆయనే ఫోన్ చేసి మీకు ఇంట్లో పాప ఉంది కదా ఇట్లా రావాలనుకున్నాము వస్తామని చెప్పినారు. శుక్రవారం వచ్చినా, శనివారం నాకు వద్దే ఫోన్ చేసినాడు, బేసారు నాకు వద్దే వచ్చినారు. మేము ఇయ్యాలా అనుకోలేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు వాళ్ళే అయినోళ్ళు